నేపాల్ టిబెట్ బార్డర్. వరల్డ్లోనే మోస్ట్ స్టీప్ మౌంటైన్స్ ఇక్కడే ఉన్నాయి. రివర్స్ చాలా హైట్లో స్టార్ట్ అయ్యి సూపర్ ఫాస్ట్గా కిందికి పడతాయి. బార్డర్కి 20 కిలోమీటర్ల నార్త్ ఈస్ట్లో 5200 మీటర్ల హైట్లో ఒక గ్లేసియర్ ఉండేది. బుధవారం మార్నింగ్ రెయిన్ లేదు, వార్నింగ్ లేదు. ఆ గ్లేసియర్లో ఒక పెద్ద పీస్ డైరెక్ట్గా విరిగిపడింది. 1200 మీటర్లు కిందికి పడుతూ పడుతూ రాళ్లు, మట్టి అన్నీ లాక్కుంది. ఐస్గా స్టార్ట్ అయ్యి చివరికి మొత్తం వేరే లెవెల్ వెయిట్తో కిందికి చేరిది. అది సరిగ్గా లెహెండే రివర్ మీద పడింది. రివర్ ఫ్లో పూర్తిగా బ్లాక్, వెనుక వాటర్ పెరుగుతూనే ఉంది. ఇది ఎవరో కట్టిన డ్యామ్ కాదు, జస్ట్ మట్టి, రాళ్లు. అవి నిలిచినంత సేపే అది నిలుస్తుంది. తెగిన సెకండ్లో వెనుక ఉన్నదంతా ఒక్కసారిగా బయటికి. లెహెండే నుంచి భోటేకోషి, అక్కడ నుంచి బార్డర్ దాటి త్రిశూలి, రెసువా, నువాకోట్, ధాడింగ్ అన్నీ దాటుకుంటూ. త్రిశూలిలో వాటర్ లెవెల్ 30 నిమిషాల్లో 9 మీటర్లు పెరిగింది. వార్నింగ్ ఇవ్వడానికి టైం ఎవరికీ లేదు. హిమాలయాస్లో గ్లేసియర్స్ ఇయర్ బై ఇయర్ ఫాస్ట్గా కరిగిపోతున్నాయి. నేపాల్లో 30 ఏళ్లలో దాదాపు 1/3 వంతు ఐస్ పోయింది. ఈ కొలాప్స్కి ఎగ్జాక్ట్ కారణం ఏంటన్నది ఇంకా స్టడీ చేస్తున్నారు.